తీతు పత్రికను మనం జ్ఞాపకం చేసుకుందాము. నిన్నటి దినాన పెద్దలు ఏమై ఉన్నారో అలాగునే క్రైస్తవులందరూ కూడా అలాగే అయి ఉండాలనేటటువంటి అంశం ద్వారా లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకున్నాము. వాటిని కొనసాగింపుగా తీతు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకొరకు జ్ఞాపకం చేయాలి అని అంటే జగడమాడనటువంటి వారిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అది ఒకరికి మాత్రమే కాదు, అందరికీ అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వాక్యము సమతుల్యము సరిగ్గా అందరికీ ఉంటుంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులారా, మళ్ళీ ఆ మాటను మనం చదువుకుందాము. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయము. మరి మనుషులందరి దగ్గర మనము శాంతం కలిగి ప్రశాంతంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. యాకోబు పత్రికను కూడా మనం చూద్దాం. ప్రియులారా, యాకోబు 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలను మనం చూద్దాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నాయి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీయూ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దుర్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట లేదు. మనము అడిగే విషయాన్ని మరి పరసంబంధమైనది, పరలోక సంబంధమైనటువంటిది, దేవుడు ఇచ్చినటువంటి వాటిలో మనము సంతృప్తి కలిగి ఉండాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. 2వ వచనాన్ని, మీరు ఆశిస్తారు కానీ మీకేమీ కూడా దొరకటం లేదు. ఆశిస్తాం కానీ మీకేం దొరకటం లేదు అని అంటే మనం ఆశించాలి. అంటే దేవుణ్ణి అడగనందుకు అవి మనకు దొరకడం లేదని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 24 వరకు మనం చూద్దాం. ప్రియులారా, గొప్ప ఇంటిలో ఎండి పాత్రలు బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకై అర్హమై ప్రతి సత్కార్యముకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పలేని మూడుల
వితర్కములు జగడములను పుట్టించునవి ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. మనము మన ఉద్దేశాలు, మన ఆలోచనలు మరి దేవుని దగ్గర మరి సత్యమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుట, సత్యమైన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ సత్యం ఏంటంటే యేసు ప్రభు వారే మనకు సత్యమై ఉంటున్నారు. ఆయన వాక్యమే సత్యమై ఉంటున్నది. కాబట్టి వాక్యంలో ఉన్నటువంటి వాటిని మనం ఏది కూడా తప్పిపోవడానికి వీల్లేదు అని చెప్పి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగనే తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలముగా కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఈ విషయాన్ని మనం చూస్తే క్రైస్తవులం అందరం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, దాని నుంచి మనం దూరంగా ఉండడము క్షేమము అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. మనము మన ఉద్దేశాలు, మన ఆలోచనలు మరి వాక్యానుసారంగా ముందుకు కొనసాగాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. క్రైస్తవులమందరం కూడా మరి పెద్దలు ఏ విధంగా అయితే ఉండాలనుకున్నామో మనమందరం కూడా అలాగునే ఉండాలని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంటున్నది. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 2:3 క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుని వలె మనం శ్రమను అనుభవించే వారిగా ఉండాలి. శ్రమను ఇష్టపడేటటువంటి వారిగా ఉండాలి. మరి ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. పిల్లల్లారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అంటే మనము మన పిల్లల్ని వాక్యంలో, బోధలో మనం పెంచాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని అంటే, పిల్లలు ఏ విధంగా అయితే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలనో అలాగనే దేవునికి మనమందరం కూడా విధేయులు అయి ఉండాలి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పి సెలవిచ్చిబడింది. తల్లిదండ్రిని సన్మానించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మనం ప్రతి ఒక్కరం పిల్లలమే. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉన్నారు. ప్రతి ఒక్కరిలో తల్లిదండ్రులు లేనిది మనము లేము. కానీ దేవుని వాక్యం మాత్రం మనకు ఆధారమై ఉంటూ ఉన్నది. కాబట్టి అన్నీ బేసిక్ చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళేవారిగా మనం ఉండాలి. అలాగునే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 16 వరకు చదువుకుందాం. 12 నుంచి 16 వరకు చదువుకుందాం. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో
ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికిని అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడుట మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండి దుష్టాంతమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్రము వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. దేవునికి దాసులమని లోబడాలి. అలాగునే మనం అనేక విషయాల్లో దేవుని వాక్యం బోధించిన బోధ నిమిత్తము ఉండేవారిగా ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అజ్ఞానులుగా కాకుండా జ్ఞానవంతంగా మనం ఉండాలి అని చెప్పి దేవుని వాక్యాన్ని మనకు తెలియపరుస్తుంది. క్రైస్తవులమందరం కూడా అలాగునే ఉండాలని దేవుని వాక్యము. పెద్దల్ని మనం ఏదైతే కోరుకున్నామో ఇలా ఉండాలి అలా ఉండాలి అని మనం అనుకుంటామో అలాగున్నే ప్రియమైనటువంటి క్రైస్తవులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను కూడా అది మనం కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. పెద్దల్ని మనం ఎట్లయితే ఉండాలని అనుకుంటామో మనము కూడా అలాగున్నే ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. మీ దాసుల ఎడల మనము ఎవరికైతే యజమానులుగా ఉంటే మనకు కూడా పరలోకమందు యజమానుడు ఉన్నాడనేటటువంటిది ఎరిగి మరి వారి పట్ల మనము శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి అంటే ఏమిటి అంటే మనం ఈ లోకంలో యజమానులుగా ఏ విధంగా అయితే ఉండగలుగుతున్నామో మనకు కూడా యజమానుడు ఉన్నాడనేటటువంటిది మనం మర్చిపోకుండా మనమే అన్ని విషయంలో యజమానులమని అనుకోవడానికి కాకుండా తగ్గించుకొని నేను కూడా ఒక పనివాడినిగా మనం తగ్గించుకొని నాకు యజమానుడు ఉన్నాడనేటటువంటి నిశ్చయతతో ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీ 4:24. నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము నీతిని భక్తిని నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. తిమోతి పత్రిక మరి 2వ అధ్యాయము మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. మొదటి తిమోతి పత్రిక 2:8. 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ప్రతి స్థలంలో కూడా మనం జాగ్రత్త కలిగి దేవునికి లోబడి ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఎవరం కూడా మరి దేవుని వాక్యానికి వేరుగా మనం ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము
వేరై ఉండకూడదని చెప్పి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ఇందులో మనం ఆలోచన చేసినప్పుడు పెద్దలు ఏమై ఉండాలో క్రైస్తవులందరూ అదే అయి ఉండాలి అని చెప్పి లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి పెద్దల గురించి నిన్నటి దినాన మనం చూసినప్పుడు తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మరి 3వ వచనము 4వ వచనము 7వ వచనం వరకు మనం చూసాము. తీతు పత్రిక 1:8 వచనాన్ని మనం చూసాం. ఇందులో నిందారహితుడును లోపము లేనివాడును మితానుభవుడును జ్ఞానము గలవాడును మర్యాదస్తుడును న్యాయమైన వాడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడును మద్యపాని కానివాడును తాగుబోతు కానివాడును సాత్వికుడును ఓర్పు గలవాడును కొట్టువాడు కాక జగడకొండి కాని తగువులకు పోని ధనాపేక్ష లేనివాడు సంపూర్ణ మాన్యత కలిగి స్వాధీనంలో ఉండే పిల్లలు గలవాడు వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యము గలవాడు నీతిమంతుడు ధర్మానుసారమైన వాడు పవిత్రుడు భక్తి గలవాడు ఆశా నిగ్రహము గలవాడు మితమైన వాడు. ఇవి సంఘంలో పెద్దలుగా నియమించబడినటువంటి వారికి ఇవ్వవలసినటువంటి అర్హతల్ని అపొస్తలుడైనటువంటి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా మరి కొత్త నిబంధనలో మనకు చూపించినటువంటి అనేక విషయాలను పెద్దలు ఏ విధంగా అయితే ఉండాలనో, పెద్దలు ఏమై ఉండాలని మనం కోరుకుంటామో క్రైస్తవులమందరం అదే అయి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి పెద్దలకు అలాగునే మరి క్రైస్తవులందరిలో కొంచెం డిఫరెన్స్, ఒక 3 విషయాలు ఖచ్చితంగా వాక్యం సెలవివ్వబడింది. పెద్దలకు తప్పక ఉండవలసిన 3 యోగ్యతలు తక్కిన క్రైస్తవులకు ఉండనవసరం లేదు. పెద్దలు ఏకపత్ని పురుషుడై ఉండాలి, విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండాలి, మరియు అతడు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఈ విషయాన్ని తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2:6, తీతు 1:6, అలాగనే వివాహము చేసుకున్న వారికి ఒకే భర్త లేక భార్య ఉండవలసి ఉంటుంది, కానీ వివాహితులు కాని పురుషులు సైతము క్రైస్తవులై ఉండవచ్చు. ఈ విషయాల్లో మరి పెద్దలకు మరి విశ్వాసులందరికీ మరి ఏమీ ఇబ్బంది లేదు, కానీ ఈ 3 అర్హతలు మాత్రం పెద్దలు కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, పెద్దలు ఏమై ఉండాలనుకుంటే క్రైస్తవులమందరం కూడా అదే అయి ఉండాలి. ఎందుకంటే ఒకరోజు అవకాశం వచ్చినప్పుడు మీరు పెద్దలు కావచ్చు, సంఘంలో మీకు ఏదైనా బాధ్యతలు రావచ్చు. మనము అన్ని విషయంలో జాగ్రత్త కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఏదైనా అవకాశం మనం కల్పించినప్పుడు మనము వాటిని దేవుని కృపలో నమ్మకంగా పనివాడిగా మనం పనిచేయాలి. ఎందుకంటే మనకు పరలోకంలో మనకు యజమానుడు ఉన్నాడని నిశ్చయంగా నమ్మాలి. ఆ యజమానికి జవాబు చెప్పాల్సినటువంటి వారిగా మనం ఉన్నాం. యజమానుడు మనకు బాధ్యత ఇచ్చి ఉన్నాడు. యజమానికి మనం లోబడి మనం పనిచేసే వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహిమ ఘనతకు అర్హుడైనటువంటి మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యుడైనటువంటి మా పరలోకపు తండ్రి, మీ ప్రేమ చేత ఆదరించి నైనా కొన్ని వాక్య భాగాలను నెమరేసుకుంటూ చదువుకుంటూ బోధించుకుంటూ నన్ను నేను సరిచేసుకుంటూ సంఘానికి గుర్తు చేసుకుంటూ, అలాగనే యూట్యూబ్ ఛానల్లో వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారికి గుర్తు చేసుకుంటూ నైనా ఆత్మీయ సత్యాలను నెమరేసుకొని చుండగా నైనా వాక్యం ద్వారా మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి నడిపించుమని ప్రార్థన చేస్తున్నాం. అలాగునే నాయనా మా జీవితంలో మరి ఎక్కడ ఉన్నప్పటికి కూడా భయము భక్తి కలిగి మీ యందు నీతి కలిగినటువంటి వారిగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
పెద్దలు ఏమై ఉండాలని మేము కోరుకుంటామో క్రైస్తవులందరూ అదే అయి ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది నాయన. ఇంతవరకు తెలిసి తెలియక అనేకులం నాయన పెద్దలు అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పగలిగాము, కానీ మేము ఎలాగుండాలి అనేటటువంటిది చెప్పలేకపోయారు. కాబట్టి వాక్యానుసారమైనటువంటి జీవితంలో మమ్మల్ని మేము సరి చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేపడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామమున వందనాలు.